చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత్ర 611 పేజీలోని 145వి, 611 పేజీ 145వి, 145. ఉపాసన గురించి, పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారు అని నేను బాలకరాముని అడగడం బాబాకు అసలు నచ్చలేదు. ఆ విషయాలన్నీ తెలియచేయడానికి నేను ఇక్కడ తత్పరతతో ఉండగా ఇతరులను అడగడం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారు అని అనిపిస్తుంది. బాధించడం అన్నమాట కఠినంగా ఉంది. భక్తుల కోసం ప్రేమను కురిపించే బాబా కల్లో కూడా భక్తుల బాధను చూడలేరు. బాబాను బాధించడం అనే మాట వర్తించదు. నన్ను వారు బాధ పెట్టలేదు, నాకు నేర్పించారు. నీ మనసులోని కోరికలను నేను స్వయంగా తీర్చాలి కనుక ఎప్పుడు దొంగిలించాల్సిన పని లేదు. సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు, లోపల ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో బాధపడుతున్నట్లు కనిపించిన వారు లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు. లౌకిక రీత్యా పైకి కోపాన్ని చూపించిన లోపల పరమానందంలో ఉంటారు. అటువంటి సాయి లీలా వైభవాన్ని గానం చేయడానికి ఎంతో భాగ్యం ఉండాలి. తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తబలపడేవారు తమ శ్రేయస్సుని అభిలషిస్తారు కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు. కఠోరంగానూ అశ్లీలంగానూ ఉన్న మాటలు దేవు మనసు విచలితం చేయలేదు. ప్రేమతో నిండిన అతని మనసుకు పువ్వులతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు బాగా పాలతో నిండి ఉన్న ఆ పాలు భాగ్యవంతులకు లభిస్తాయి. జోరీగలు పొదుగు వద్దనే ఉంటాయి కానీ వానికి మురికి రక్తమే ప్రాప్తి. కమలాలున్న సరోవరంలో కప్పలు ఉంటాయి కానీ ఆ కమలాల మకరందాన్ని తుమ్మిదలు దోచుకుంటే దౌర్భాగ్యపు కప్పలకు బురదే ఆహారం. తుమ్మిదల భాగ్యానికి అంతులేదు. అట్లే మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాం. మీకు తోచిన వాడిని అడగండి, మీ సంశయాలు తీర్చుతాను అని సాయి చెప్పారు. నా మొండితనాన్ని చూడండి. బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవను అన్న నా పట్టుదలను బాబా తీర్చారు అని దేవు అనుకున్నాడు. తల్లి గారాభంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథ భక్తిని మధురానుభవాన్ని కలిగిస్తుంది. బాబా చదువు అని చెప్పడంతో ఆగలేదు. సంవత్సరం తిరగకుండానే కల్లో దర్శనమిచ్చి నా గురించి ఏమడిగారో వినండి. 159 క్రీస్తు 1914వ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖున గురువారం తెరవారుతుండగా ఒకసారి స్వప్నంలో వారి అనుగ్రహాన్ని పొందాను. సాయి సమర్థులు స్వప్నంలో వచ్చి మేడపైన కూర్చొని గ్రంథం అర్థమవుతుందా అని అడిగారు. నేను లేదు అని జవాబు ఇచ్చాను. ఎప్పుడు అర్థం చేసుకుంటామని మరలా అదే ప్రశ్న. నా కళ్ళలో నీరు కారాయి. నేను ఏం జవాబు ఇచ్చానంటే, మీ అనుగ్రహం లేకుండా గ్రంథపఠన కేవలం శ్రమ, అర్థం చేసుకోవడం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను. బాబా, గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు. ఏది నా దగ్గర కూర్చొని చదువు, చూస్తాను అని అన్నారు. ఏం చదవను అని అడిగితే, ఆధ్యాత్మికతకు సంబంధించినది చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. గ్రంథం తేవడానికి వెళుతుంటే వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు దేవు మేలుకున్నాక తన కళ్ళను గుర్తుకు తెచ్చుకున్న దేవు మనసు ఎలా ఉంటుందో శ్రోతలు ఆలోచించుకోవాలి. ఒక సంవత్సరం పాటు గమనిస్తూ బాలుడు ఆజ్ఞను పాలిస్తూ నిత్యం గ్రంథం పఠిస్తున్నాడా లేదా అన్న చింత ఎవరికి ఉంటుంది? చెప్పినట్లే చేస్తున్నాడా లేదా ఏదైనా పొరపాటు చేస్తున్నాడా? ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అని ఎప్పుడూ గమనించేవారు ఎవరు? పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి, ఎక్కడ విశేష ధ్యానం కలిగి ఉండాలి అని సాయి మాత తప్ప ప్రత్యక్షంగా ఎవరు గమనిస్తారు? ఇటువంటి సాయి సమర్థుని లీలలను, ఇటువంటి ఆత్మానంద వైభవాన్ని భక్తులు అనేక సమయాల్లో అనుభవించడం నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. శ్రోతలారా, ఇప్పుడు మనం గురుచరణ కమలాలలో లీనమైపోయి తర్వాతి కథా విశేషాలను మరల విందాము. శ్రీ సాయి సమర్థుని చరణాలను గుర్తు తెచ్చుకొని సద్భక్తితో సాష్టాంగ పడుతున్నాను, వారి శరణు వేడుతున్నాను. దాని ద్వారానే సకల భవదుఃఖాల నుండి విమోచనం. ఏమాడు పంతుకు సాయియే సర్వస్వం, సాయియే స్వార్థం, నిరతిశయ సుఖాన్నిచ్చే సాయియే పరమార్థం, కృతార్థునిగా చేసే సాయియే అని అతని నిశ్చితాభిప్రాయం. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరిత ముక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ చరిత్రలో సాయి కృపానుగ్రహము 41వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణం. శుభం భవతు.